భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 36వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని పార్వతి దేవతలకును భూదేవికిని శాపం ఇచ్చుట అనే కథగా విందాం. విశ్వామిత్రుని వాక్యాలు విని రామలక్ష్మణులు ఆ కథ మెచ్చుకుని ఆ ముని పుంగవునితో ఈ విధంగా అన్నారు. మునీంద్ర, ధర్మయుక్తమైన ఈ ఉత్తమ కథను చెప్పావు. హిమవంతుని పెద్ద కుమార్తెకు సంబంధించినది, దేవలోక మనుష్యలోకములలో జరిగినది అయిన కథను సవిస్తరంగా చెప్పండి. నీవు కథా విస్తరములు తెలిసినవాడువు కదా. లోకపావని అయిన గంగ ఏ కారణం చేత 3 మార్గాల్లో ప్రవహిస్తోంది. త్రిపదఘ అయిన ఈ గంగ ఏ కర్మలను పట్టి 3 లోకములలో ఉత్తమమైన నది అని ప్రసిద్ధి పొందింది అని అడిగాడు. రాముని మాటలు విని విశ్వామిత్ర మహర్షి ఆ కథనంతటను సంపూర్ణంగా ఋషుల మధ్య ఈ విధంగా చెప్పాడు. రామ, మహాతపస్శాలి అయిన ఈశ్వరుడు పూర్వం వివాహం చేసుకుని దేవిని చూసి అత్యాసక్తితో మైథునానికి ఉపక్రమించాడు. ఈశ్వరుడు ఈ విధంగా క్రీడిస్తుండగా 100 దివ్య వర్షాలు గడిచిపోయాయి. కాని ఆ దేవియందు కుమారుడు జనించలేదు. ఈ దేవియందు పుట్టబో బిడ్డను ఎవ్వడైనా సహింపగలడా అని బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ కలత చెంది, దేవాతి దేవుడైన మహాదేవ, నీవు ఈ లోకమునకు హితము చేయుట యందు ఆసక్తి కలవాడవు. మేమంతా నమస్కరిస్తున్నాం, మమ్మల్ని అనుగ్రహించు. సురోత్తమ, నీ తేజస్సును లోకములు ధరింపజాలవు. దేవితో కూడా వేదోక్త ప్రకారమున తపస్సు చేయుము. నీ తేజస్సును నీయందే ధరించి 3 లోకములకు హితము చేకూర్చుము అని ప్రార్థించారు. సర్వలోక మహేశ్వరుడు దేవతల వాక్యం విని తప్పక అటులని అగుగాక అని పలికి మరల ఈ విధంగా అన్నాడు. ఉమాసహితుడనైన నేను ఈ తేజస్సును అనగా రేతస్సును తేజస్సునందే అంటే నా శరీరమునందే ధరిస్తాను. దేవతలు పృథివి భయపడకుండా ఉండుదురుగాక. కాని స్వస్థానము నుండి ఇప్పటికే చెలించిన నా ఈ శ్రేష్టమైన తేజస్సును ఎవరు ధరిస్తారో చెప్పండి అని పలికాడు. ఆ మాటలు విని దేవతలు ఈశ్వరునితో ఈ విధంగా అన్నారు. చెలించిన నీ తేజస్సును భూమి ధరించగలదు. దేవతలు చెప్పిన విధంగా మహేశ్వరుడు తేజస్సును భూమిపై విడువగా అది పర్వతారణ్యాదులతో సహా భూమిపై అంతటా వ్యాపించింది. అది చూసి దేవతలు వాయువుతో కూడినవాడవై ఈ ఈశ్వర తేజస్సులో ప్రవేశించు అని అగ్నిని ఆదేశించారు. ఆ తేజస్సు అగ్ని చేత వ్యాప్తమై శ్వేత పర్వతంగా అయింది. అచ్చటనే అగ్ని ఆదిత్యులతో సమానమైన దివ్యమైన శరవణము కూడా బయలుదేరింది. దానియందే మహాతపస్శాలి అగ్ని నుండి పుట్టినవాడు కృత్తికల కుమారుడు అయిన కుమారస్వామి జన్మించాడు. పిమ్మట దేవతలు మహర్షులు చాలా సంతోషించిన వాళ్లై ఉమాదేవిని పరమేశ్వరుని ఎక్కువగా పూజించారు. ఉమాదేవి కోపించి ఎర్రబడిన నేత్రాలతో దేవతలనందరినీ కూడా ఈ విధంగా శపించింది. పుత్రుడు కావాలి అనే కోరిక చేత మేమిరువురము చేస్తున్న సంభోగానికి అడ్డు తగిలినారు కాబట్టి మీకు మీ భార్యల యందు సంతానం కలుగగుండుకాక. నేడు మొదలు మీ భార్యలకు సంతానము కలుగగుండుగాక అని శపించింది. ఆమె పృథువిని కూడా, ఓ భూమి, నీవు అనేక రూపాలు గలదానివిగాను అనేకులకు భార్యవుగాను అవుతావుగాక. నీవు చాలా చెడ్డబుద్ధి గలదానివి. నాకు పుత్రుడు జనించుటకు ఇష్టపడని నీవు నా కోపములకు ఫలితముగా పుత్రుల వలన ఆనందమును పొందకుండుదువుగాక అని ఆమెను కూడా శపించింది. అప్పుడు మహేశ్వరుడు సిగ్గు చెందిన సురులను అందరినీ చూచి అచ్చట నుంచి పశ్చిమ దిక్కు వైపు వెళ్లడానికి బయలుదేరాడు. మహేశ్వరుడు హిమవత్ పర్వతమునందే పశ్చిమ దిక్కుగా వెళ్లి దాని ఉత్తర పార్శ్వమునందున్న శిఖరం మీద ఉమాసమేతుడై తపస్సు చేశాడు. రామ, ఉమాదేవికి సంబంధించిన కథను చెప్పాను. ఇప్పుడు నీవును లక్ష్మణుడును గంగా ప్రభావాన్ని వినండి అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 36వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని పార్వతి దేవతలకును భూదేవికిని శాపం ఇచ్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 37వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గంగ నుండి కార్తికేయుడు జనించుట అనే
కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.